అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ పండుగ స్పెషల్ నెల్లూరులోనే ఉంటది, ఇంకెక్కడా ఉండదు. రొట్టెల పండుగ గానీ ఏటి పండుగ గానీ నెల్లూరులోనే ఉంటది. ఆటలు ఆడుకుంటాము, పాటలు పాడుకుంటాము, డాన్సులు వేసుకుంటాం. అందరూ ఫ్రెండ్స్ కూడా అందరు కలుస్తారు, పాత చుట్టాలు అందరూ కలుస్తారు, బాగా ఎంజాయ్ చేస్తాం. దేవుళ్ళని పెడతారు, చూసుకుంటాము. నవరాత్రులు నవదేవుళ్ళని పెడతారు, చూసుకుంటాము. ఈడ పెన్నలో పసుపు తుట్టాలు కలుపుతాము. అది వచ్చిన అందరు కలుసుకొని రంగనాయలు దేవుళ్ళు చూసుకొని ప్రశాంతి ఏంటంటే పెద్ద చిన్న లేకుండా ఏటి పండుగ అనేది బాగా చేస్తారు. ఇక్కడ ఎక్కలేని దేవుళ్ళన్నీ బాగా పెడతారు. ఇక్కడ బాగుంటది. మేము చిన్న పెద్దని ఆలోచించకుండా ఎంజాయ్ చేస్తాము. ఎంత ఏర్పాటు చేసిన దానికి నారాయణ సార్కి మంచి జరగాల. మేము వచ్చి 22 సంవత్సరాలు అయిందండి. 22 సంవత్సరాల నుంచి మాకు తెలిసి తర్వాత ఏమైంది మనకు తెలియదు. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్. జనాభా ఎక్కువ వచ్చినారు ఈ సంవత్సరము. ఈ జగన్ వచ్చిన కాడి నుంచి ఏమంటే జనాభా అంతా తక్కువ ఉన్నారు. నారాయణ సార్ వచ్చిన కాడి నుంచి జనాభా బాగున్నారు. మనకి ఇక్కడ రొట్టెల పండుగ ఎట్లా చేస్తారో మనకి చెట్టుగాళ్ళకి అందరూ అన్ని కష్ట వాళ్ళకి ఏడాది పండుగ అన్ని చేస్తారు. ఈ ఏడాది పండుగ నారాయణ సార్ ఈసారి బాగా చేశారు. నారాయణ సార్ బాగా చేశారు ఈసారి. ఈ ఏట్ల పండుగ అనేది ఎక్కడా లేదు. ఒక మన ఆంధ్రప్రదేశ్, మన నెల్లూరులో తప్ప ఎక్కడా చేయరు. రొట్టెల పండుగ కానీ ఏట్ల పండుగ కానీ. భోగి రోజు భోగి మంటలు వేసేది, సాయంత్రము పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి తర్పణం వదిలేది, గుడ్డలు పెట్టుకునే వైద్య చేస్తారు. కనుమ పండుగ రోజు పశువులకి అలంకరించి పూజ చేసేది చేస్తారు. సాయంత్రం తోటలకి వెళ్తారు. అక్కడ కూడా అందరూ దేవుళ్ళని తీసుకొని వచ్చి తోటల్లో పెట్టి అందరి దర్శనాలు ఇస్తారు. లాస్ట్ ఏటి పండుగ అనేది గొబ్బెమ్మలు కలపడానికి వస్తారు. వచ్చిన తర్వాత అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసేది, ఆటలు ఆడుకునేది. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు. అందరూ కలిసి ఆడుకోవటం చేయటము, ఎక్కడెక్కడ వాళ్ళందరూ కలుసుకోవటము సరదాగా ఉంటుంది. ఇది మన నెల్లూరు, మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడా జరగదు. చాలా సంతోషంగా ఉంది. మన ఊర్లో ఇవన్నీ జరుగుతుందని కూడా చాలా హ్యాపీగా. ఈ సంవత్సరము బాగా చేసినారు. నారాయణ సార్ బాగా చేసినారు. రోడ్ ఏమో మట్టి గానీ బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది. సూపర్ గా ఉంది. మేము ఇక్కడ ఈ నెలంతా ముగ్గులు పెట్టి గొబ్బెమ్మను పెడతాము. ఈ రోజు వచ్చి ఏట్లో పసుపు మొత్తం తీసుకొని వచ్చి గౌరమ్మని తీసుకొని వచ్చి నీళ్ళల్లో కలిపేసి పెద్ద పిల్ల అని తేడా లేకుండా ఎంజాయ్ చేసుకుంటాము. గాలిపటాలు ఎగరేసుకుంటాము, ఆటలాడుకుంటాము. ఇక్కడ చుట్టూ దేవుళ్ళని పెడతారు. రంగనాయ స్వామి దేవుళ్ళని అన్ని దగ్గర నుంచి దేవుళ్ళని పెడతారు. బాగా ఎంజాయ్ చేసుకుంటాం. మాకు సంతోషంగా ఉంది. బాగా జరిగింది. మేము పదవుల నుంచి వచ్చాము. చాలా కనీసం 40 ఏళ్ళ నుంచి నెల్లూరులో ఇది ఏటి పండుగ అని జరుగుతూనే ఉంది. అప్పుడు తక్కువ, ఇప్పుడు జనాభా డెవలప్ చేసే దాన్ని బట్టి ఒకప్పుడు మధ్యాహ్నం పూట వచ్చి 5-6 కల్లా చీకటి పడిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ లైట్ల దానికి నారాయణ సార్ బాగా మెయింటైన్ చేసి భయపడకుండా లైట్లు కానీ మెయింటైన్ చేస్తారు. సెక్యూరిటీ గార్డ్స్ పొద్దుపోయే దాకా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి ధైర్యం ఇచ్చి ఈ మధ్యాహ్నం కంటే ఈ టైంలో ఎక్కువ వస్తున్నారు జనాలు. నారాయణ సార్ కి మాత్రం గొబ్బిళ్ళలో సందాలయ్యకు గొబ్బిళ్ళు, ఆదిలక్ష్మి అలివేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు, పాడి పంటలు తుల్తూగేమో భారత మాతకు గొబ్బిళ్ళు, నిండుగా పంటలు పండించే మా వసంత లక్ష్మికి గొబ్బిళ్ళు, గొబ్బిళ్ళలో గొబ్బిళ్ళు సందాలయ్యకు గొబ్బిళ్ళు, ఆదిలక్ష్మి అలివేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు, అందమైన గొబ్బిళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.